Hello, welcome to KSR IAS Academy. Today, we shall discuss about this Group 1 mains examination. Group 1 mains exam 2020. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2020 ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2020 గురించి మనం ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. ఓవరాల్ అనాలిసిస్, ఓవరాల్ జనరల్ అనాలిసిస్, exam trend and expected cutoff. సో వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఆస్పిరెంట్స్ అండి. ఎవరెవరైతే సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ ఫినిష్ చేశారో వాళ్ళందరికీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ టైం. సో ఇక్కడ ఈ ఓవరాల్ జనరల్ అనాలిసిస్ గురించి మనం కానీ స్టార్ట్ చేసినట్లయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే 2018 లో దీని యొక్క నోటిఫికేషన్ ఇచ్చారో గ్రూప్ 1 నోటిఫికేషన్ దే హావ్ చేంజ్డ్ ది సిలబస్ ని మార్చేశారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మార్చారు. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ రెండింటిని చేంజ్ చేశారు. సో వై ఈజ్ ఇట్ నెసెసరీ? మీరు ఒక్కసారి కానీ ఈ సిలబస్ ని కానీ మీరు కానీ డీటెయిల్ గా కానీ గమనించినట్లయితే దిస్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ చేసేసారు. ఇంకా దాంట్లో ఏం చేంజెస్ కూడా ఏం చేయలేదు. మోర్ ఆర్ లెస్ అయితే మీరు ఆ ఎథిక్స్ కానీ లేదు ఇంకొన్ని సబ్జెక్ట్స్ అయితే జస్ట్ కాపీ పేస్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఎథిక్స్ పేపర్ మాత్రం కంప్లీట్ గా యూపీఎస్సీ లో మనకి ఏదైతే ఉందో సేమ్ అలాంటి సిలబస్ ఇక్కడ పెట్టేశారు. బట్ యూపీఎస్సీ లో మనం ఇక్కడ ఒక 250 మార్క్స్ కి రాస్తున్నాము. ఇక్కడ మన ఏబిపిఎస్ లో వీళ్ళు ఒక 50 మార్క్స్ అని చెప్పి సెక్షన్ బి కింద దీన్ని అలకేట్ చేశారు. సెక్షన్ సి కింద దీన్ని అలకేట్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మోర్ ఆర్ లెస్ ఈసారి అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. అనలిటికల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువయ్యాయి. ఏంటంటే ఈసారి క్రిటికలీ ఎగ్జామిన్ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. సో అది మెయిన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం కాదు, కానీ ఈసారి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనము మోస్ట్లీ ఎక్కడ చూసాము అంటే ఈ హిస్టరీ పేపర్ అండ్ తర్వాత వచ్చిన పాలిటీ పేపర్. హిస్టరీ అండ్ పాలిటీ పేపర్ లో ఈ ట్రెండ్ మనకు చాలా ఎక్కువ కనిపించిందండి. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ లో మోర్ ఆర్ లెస్ వాళ్ళు జనరల్ టెండెన్సీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళారు. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళారు. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డైరెక్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళారు. బట్ హిస్టరీ అండ్ పాలిటీలో మాత్రం దే ఆర్ బీయింగ్ మోర్ అనలిటికల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పి బాగా అడిగారు వాళ్ళు. సో దట్ ఈస్ అప్రిషియేటెడ్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ ఏపీఎస్సీ ఎగ్జామ్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ రీచింగ్ యూపీఎస్సీ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ట్రెండ్ మనం కానీ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ మనం ఏదైతే వాళ్ళ స్కోర్స్ చూసామో లాస్ట్ ఇయర్ టాపర్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్ గా 463 వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ 463 టాపర్ వచ్చింది. కానీ ఈసారి ఈ లెవెల్ టాప్ వస్తుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ప్యాటర్న్ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐలో లాస్ట్ ఇయర్ టాపర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 120+ స్కోర్ చేశారంటే దిస్ ఈస్ ద మోస్ట్ దేర్ అడ్వాంటేజెస్ ఏరియా. ఈ ఏరియాలో బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మిగిలిన ఏరియాస్ ఏవవుతుందో మిగిలిన ఏరియాస్ తో మోర్ ఆర్ లెస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదవుతుంటుంది ఈ ఇయర్ తో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ తో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఈక్వేట్ చేయొచ్చు. బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఏరియా. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కొత్త, సిలబస్ కొద్దిగా పెద్దది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు డే బై డే ఎగ్జామ్ రాస్తారు. సో దే హ్యాడ్ ఎనఫ్ టైమ్ టు రివిజన్ అండ్ రిలాక్స్ అండ్ రివిజన్ దెమ్సెల్వ్స్. ఈసారి మనకు ఆ ప్రాబ్లం, ఈసారి మనకు అడ్వాంటేజ్ లేదు. సో మనకు అదొక మేజర్ డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఎగ్జామ్ స్ట్రెస్ అనేది అంత ఈజీగా ఉండదండి. నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఏదైతే ఉంటుంది ఈ పేపర్ ని కానీ మనం పూర్తిగా పక్కకు కానీ పెట్టినట్లయితే దెన్ మనము ఈ ఇయర్ ఎగ్జామ్ ట్రెండ్స్ లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఏపీఎస్సీ ఇస్ వెరీ క్లియర్ అండి. ఇది చాలా క్లియర్ గా సిగ్నల్స్ ఇస్తుంది. ఏంటంటే నేను ఎవాల్వ్ అవుతున్నాను. సో యూ ఆల్సో ఎవాల్వ్. మీ వే ఆఫ్ ప్రిపరేషన్ మార్చుకోండి. మీ ఎగ్జామ్ ట్రెండ్స్ ఏదైతే మీరు అప్రోచ్ అవుతారో ఆ ట్రెండ్స్ ని మార్చుకోండి. సో మోర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనకు ముందు నుంచి క్లియర్ గా గైడ్ లైన్స్ ఇస్తున్నారు.
వాళ్ళ గైడ్లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే గ్రామ సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది గ్రామ సచివాలయం. ఈ గ్రామ సచివాలయం ఎగ్జామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఐ హావ్ సీన్ ది క్వశ్చన్ పేపర్ అండి, బట్ ఇట్ ఈస్ వెరీ స్టాండర్డ్. భలే అడిగారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ స్టాండర్డ్ ఫర్ గ్రామ సచివాలయం, బట్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ పీపుల్ ఆర్ క్వాలిఫైయింగ్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ విచ్ వీ హ్యావ్ టు అనలైజ్ నౌ. పీపుల్ ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ని పీపుల్ ప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు మనం ఈ గ్రామ సచివాలయం పేపర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతుందండి. మనకి ఎగ్జామ్ చేంజ్ అవుతుంది, టెండెన్సీ చేంజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఏదవుతుంది, ఏపీఎస్సీ ఎగ్జామ్ లో చాలా క్లియర్. సో ఈ మారుతున్న ఎగ్జామ్ ట్రెండ్స్ ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రైట్ గైడెన్స్ ప్లస్ స్ట్రాటజీ. దీస్ ఆర్ ది కీ అండి. ఈ రైట్ గైడెన్స్ అండ్ స్ట్రాటజీ ఏదవుతుందో ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ లో ఇది కీ. ప్లీజ్ అనలైజ్ ది ప్రీవియస్ ఎగ్జామ్ ట్రెండ్స్ అండ్ ఆ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవవుతుంటే ఆ ట్రెండ్స్ ని అబ్జర్వ్ చేయాలి. మనం ఎగ్జామ్ ని స్ట్రాటజైజ్ చేసుకోవాలి. ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం ఎగ్జామ్ ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి మనం ప్రాపర్ గా స్ట్రాటజైజ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ప్రాక్టీస్ అండి, చాలా ఇంపార్టెంట్. మోర్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎగ్జామ్ కండిషన్స్ లో మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం అంత ఈజీగా. అండ్ మోర్ ఓవర్ మన ఏపీఎస్సీ ఎగ్జామ్ లో మనకు అప్రాక్సిమేట్ గా మనకు తెలిసిందే 15 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఈచ్ క్వశ్చన్ నుంచి 10 మార్క్స్. And for 15 questions, we have to write approximately around 150 words. Approximately గా మనం ఒక 150 వర్డ్స్ ఏదైతే ఉంటుందో 150 వర్డ్స్ మనం కంపల్సరీగా రాయాల్సిందే. మీకు ఇక్కడ టైం సరిపోతుంది అనుకుంటే యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 200. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ మేజర్ గా ఈ హడిల్ ని మనము అండ్ మోర్ ఓవర్ టైం మేనేజ్మెంట్, దిస్ ఇస్ ఆల్సో మేజర్ ఇష్యూ. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మేము పేపర్ చాలా లెంతీ సార్, మేము దీన్ని క్వాలిఫై లేదు, దీన్ని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. దట్ ఈస్ అన్ కామన్ ఏరియా అండి. యూపీఎస్సీ లో కానీ లేదు ఇప్పుడు ఏపీఎస్సీ లో కానీ దట్ ఈస్ ఎ కామన్ ఏరియా. మీరు ఇదంతా అందరూ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఈ టైం కన్స్ట్రెయిన్ అనేది. సో ఈ టైం కన్స్ట్రెయిన్ ఓవర్కమ్ చేయడం మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. అది కూడా మళ్ళీ అండ్ ఒకటి, అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ అండి రిగార్డింగ్ దిస్. మనము ఈ కేఎస్ఆర్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేసాం. లాస్ట్ 15 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాము. మన ఛానల్లో యూ కెన్ సీ దట్. అండ్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో వెరీ ఎక్సలెంట్ పార్టిసిపేషన్ అండి. అప్రాక్సిమేట్ గా ఎవ్రీడే నాకు 85 to 120 క్వశ్చన్స్ ఈజీ, 120 పీపుల్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేను వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి పంపించేవాడిని. అండ్ ఇంకొకటి ఏమంటే మనం లాస్ట్ మైల్ ప్రిపరేషన్ అని చెప్పి క్వశ్చన్స్ ఏవవుతుంటాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ని గెస్ చేసాం. లాస్ట్ మైల్ ప్రిపరేషన్ అని చెప్పి ఇంపార్టెంట్ టాపిక్స్ ని గెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ మన గెస్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది. 50%, మోర్ దాన్ 50% ఆఫ్ ది క్వశ్చన్స్ మన టాపిక్స్ నుంచి కవర్ అవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటి ఇష్యూ, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఒకటే అండి, సి ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్, హ్యాస్ ఇట్స్ ఓన్ టెండెన్సీ. అది మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటారో లేదా అది ఎప్పుడైతే మీరు క్యాచ్ చేయగలరో దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. పెద్దగా మీరు దీంట్లో డిఫికల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. అండ్ మన రికార్డ్ లెవెల్లో 13 టాపిక్స్ ఏదైతే మనం గెస్ట్ చేసామో 13 టాపిక్స్ వచ్చాయండి. హిస్టరీ ఆ పేపర్ లో 13 టాపిక్స్ వచ్చాయి దగ్గర. సో మీరు దీని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగానే జరగచ్చు. ఏపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేదు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఇదే స్ట్రాటజీ. సో ఇప్పుడు దీని అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు మన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మనం గెస్ట్ చేస్తే, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ తో కానీ కంపేర్ చేస్తే ఎక్స్క్లూడింగ్ దిస్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ కానీ అది కానీ కొద్దిగా కానీ మనం దాన్ని పక్కన పెట్టి, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టాపర్ కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, టాపర్ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 420 మెయిన్స్ కి క్వాలిఫై అయ్యేది. 420 ± 10 మార్క్స్. ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఇంతకు మించి టాపర్ కట్ ఆఫ్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఇంకా ఈ టాపర్ కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇది జనరల్ కేటగిరీ మెన్ కి 420 ± 10 మార్క్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టాపర్ కట్ ఆఫ్. అండ్ దీన్ని అనలైజ్ బట్టి కొంచెం కానీ వెనక్కి కానీ మనం బ్యాక్ రివర్స్ ఇంజనీరింగ్ లాంటిది ఏదైనా చేసుకుంటూ వస్తే ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ అప్రాక్సిమేట్లీ 370 అండి. 370 ఇది కూడా ఒక ± 10 మార్క్స్. 370. సో జనరల్ కేటగిరీ మెన్ expected cutoff 370 ± 10 marks. So this is my expectation.
సో ప్లీజ్ ఇంకా దీన్ని బట్టి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయో దాన్ని చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అదర్ కట్ ఆఫ్స్ అండి. ఎందుకంటే మనం చెప్పలేము. లాస్ట్ ఇయర్ ఒక సిచ్యుయేషన్ లో ఏపీఎస్సీలో ఇన్ఫాక్ట్ పిహెచ్ వాళ్ళకి 200 వచ్చినప్పటికీ కూడా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది వాళ్ళకి. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ది యాక్చువల్ టెండెన్సీ ఆఫ్ అదర్ కేటగిరీస్. బట్ జనరల్ కేటగిరీ మెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 370 ±10 మార్క్స్ అండి. అండ్ ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది కట్ ఆఫ్. బట్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ దిస్ డిస్కషన్ విత్ ఎ స్మాల్ నోట్ అండి. ఆల్వేస్ డూ రిమెంబర్ దిస్ పాయింట్ అండి. ఎందుకంటే ఏపీఎస్సీ ఎవరైతే ఈ ఎగ్జామ్ మేము సరిగా పర్ఫామ్ చేయలేదు, లేదు మేము లేటర్ లిస్ట్ లో సెలెక్ట్ అయినాము, కొద్దిగా ఇబ్బంది పడ్డామని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతున్నారు, ప్లీజ్ డోంట్ వరీ, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ అవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దట్ విల్ బి కంటిన్యూ. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. టెస్ట్ సిరీస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో వీ కెన్ గైడ్ యూ. దాని గురించి పక్కన పెడితే, అండ్ మోర్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయ్యాయి, డిస్ట్రిక్ట్స్ డివిజన్ జరిగింది, సో నీడ్ మోర్ ఆఫీసర్స్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ డిస్ట్రిక్ట్ డివిజన్ జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. మోర్ ఆఫీసర్స్ కావాలి, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నెన్స్ లో. అండ్ ఎప్పుడైతే మీకు ఈ పర్టికులర్ సినారియో వచ్చిందో, సో దెర్ ఇస్ ఎ క్లియర్ నెసెసిటీ అని లేదా క్లియర్ ప్రిడిక్షన్ ఒకటి ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. 2021 లో దేర్ విల్ బి ఎ నోటిఫికేషన్, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కంపల్సరీగా నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకు సినారియోస్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి. సో ప్లీజ్ డోంట్ స్టాప్ అండి, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. మీరు మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడంలో కానీ, ప్రాక్టీస్ చేయడంలో కానీ ఎక్కడ మీరు అయితే నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇఫ్ బై ఛాన్స్ మీరు క్లియర్ చేసినట్లయితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ ఇఫ్ నాట్, ప్లీజ్ డోంట్ ఫీల్ అదర్వైజ్. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ నెవర్ లూజ్ హోప్ అండ్ హార్డ్ వర్క్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. All the best. Have a good day.